ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్. ఈ సిరీస్ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లో ప్లేయింగ్ 11లో టీమిండియా అనేక మార్పులు చేసింది. మొదట్లో బలవంతంగా మార్పులు చేర్పులు చేసిన ఆ తర్వాత కొన్ని విచిత్రమైన ఎంపికలను అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో చివరి టెస్టుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ముందుగా ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్, ఫస్ట్ డౌన్లో కేఎల్ రాహుల్, ఫోర్త్ డౌన్లో విరాట్ కోహ్లీ, ఫిఫ్త్ డౌన్ రిషబ్ పంత్, సిక్స్త్ డౌన్లో రవీంద్ర జడేజా, సెవెంత్లో వాషింగ్టన్ సుందర్, ఎయిత్లో నితీష్ కుమార్ రెడ్డి, నైన్త్లో జస్ప్రీత్ బుమ్రా, 10థ్లో మొహమ్మద్ సిరాజ్ అండ్ 11థ్లో ఆకాశ్దీప్ తన చోటును కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆకాశ్దీప్ తన పూర్తి ఫిట్నెస్ను పొందలేడు. అందువల్ల ఆకాశ్దీప్ స్థానంలో హర్షిత్ రాణా వచ్చే అవకాశం ఉంది. మరియు కేఎల్ రాహుల్ కూడా తన చోటుని కోల్పోయే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ తన చివరి 2 మ్యాచ్ల్లో విఫలమవ్వడమే.